కేశవ్, శైలు ప్రేమ విషయం తెలిసి శైలు ఇంట్లో గొడవలు జరుగుతాయి. తండ్రికి ఎదురు చెప్పుతుంది శైలు. కేశవ్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తేల్చి చెప్తుంది. పొదరిల్లు సీరియల్ జూలై 6 ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మెకానిక్ షాప్ దగ్గర కేశవ్తో శైలును చూసిన వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుంటాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి శైలు వాళ్ళ నాన్నను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంటికి వచ్చేసరికి శైలు వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు. నా పరువు తీసావని, అందరి ముందు నన్ను ఎదిరించావని మండిపడతాడు. అప్పుడే వాళ్ళమ్మ అక్కడికొచ్చి ఏమైందని అడిగితే నీ కూతురు ఓ మెకానిక్ను ప్రేమించిందని, వాడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని చెప్పడంతో ఆమె శైలుపై చేయి చేసుకుంటుంది. దీన్ని గారాబం చేయొద్దని చెప్పాను కదా అని తను తన భర్త మీద కూడా మండిపడుతుంది. త్వరగా పెళ్లి చేసి పంపించేయమంటే నా మాట వినకుండా చదివించారు, అందుకే చాలా బాగా చేసిందని అరుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదుగా, వాణ్ణి మర్చిపో అని తండ్రి శైలుకి నచ్చచెప్తాడు. అది ఎట్టి పరిస్థితుల్లోని జరగదని, నేను పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటానని శైలు తేల్చి చెప్పేస్తుంది. తను లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది. ఇక ఇంతలో శైలు అన్న అక్కడికొస్తాడు. శైలు అన్న రావడంతో ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. ఉదయం ఆఫీసుకి వెళ్తూ మహా అందరినీ పిలుస్తుంది. ఈరోజు మేము లాయర్ని కలవడానికి వెళ్తున్నామని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంత అర్జెంటుగా ఎందుకు అని అడిగితే, మాకు జరిగింది నిజమైన పెళ్లి కానప్పుడు విడాకులు తీసుకోవడమే మంచిది కదా అంటుంది. ఇక సాయంత్రం లాయర్ని కలిసి విడాకులకి అప్లై చేస్తామని చెప్తుంది. అదంతా చూసి చక్రి బాధపడతాడు. చక్రి బాధపడటంతో మాధవ్, కేశవ్ చక్రి దగ్గరకొచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ మీద కూడా చక్రి అరుస్తాడు. మీ వల్లే కదా ఇదంతా జరిగింది అంటాడు. ఏ రోజు కూడా మా ఇద్దరిని కలపడానికి మీరు ప్రయత్నం చేయలేదుగా, ఏ రోజైనా సాయం చేశారా అంటాడు. మీరు కలిసి ఉంటే సంతోషించేది మేమే కదా అని కేశవ్ అంటాడు. అలాగే అంటారు, ఎప్పుడూ చొరవ చూపించలేదని మండిపడతాడు. ఇప్పుడు ఏం చేస్తావురా అని అడిగితే, మహా అడిగినట్లు విడాకులు ఇచ్చేస్తాను, కానీ 6 నెలలు సమయం ఉంటుంది కాబట్టి నా ప్రేమతో తిరిగి దక్కించుకుంటాను అంటాడు. మరో సీన్లో కేశవ్ను కలవడానికి మెకానిక్ షెడ్డుకు శైలు వస్తుంది. రాత్రి ఏం జరిగిందని అడుగుతాడు. ఏమవుతుంది, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను అంటుంది. నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని కేశవ్ అంటాడు. నా ధైర్యం నువ్వే అంటుంది శైలు. మా ఇంట్లో కూడా గొడవలే జరుగుతున్నాయని, చక్రి మహా విడిపోవడానికి విడాకులు తీసుకుంటున్నారని చెప్పడంతో ఏం అలా జరగదులే అంటుంది శైలు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక మెకానిక్ని ఎలా ఇష్టపడ్డావని శైలుతో కేశవ్ అంటాడు. ఇక శైలును వాళ్ళ అన్న కూడా దూరం నుంచి చూసి గమనిస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావని తల్లి కొడుతుంది. దీని పని ఇలా కాదంటూ శైలు వాళ్ళ అన్న తన ఫ్రెండ్స్ని తీసుకుని కేశవ్ వాళ్ళ ఇంటికి గొడవకు వెళ్తాడు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.